నమస్తే అండి, వెల్కమ్ టు ఫుడ్ ఎక్స్ప్రెస్. అదిరేటి రుచుల్లో ఈరోజు అదిరిపోయే ఈవినింగ్ స్నాక్ ఎక్స్ప్లోన్ చేశాను. చాలా టేస్టీ, చాలా సింపుల్, చాలా ఏమంటారు పిల్లలకి అట్రాక్టివ్. చేద్దాం రండి. ఇది చాలా సింపుల్ రెసిపీ అండి. చూడటానికి ఎంత సింపుల్గా ఉందో చేయటం కూడా అంతే సింపుల్. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో సన్నగా కట్ చేసిన ఆనియన్స్, జస్ట్ ఒక చిన్న ఉల్లిగడ్డ అండి. 3 కోడిగుడ్లకి ఎక్కువ ఉల్లిపాయ పట్టదు, మీకు తెలుసు కదా. ఆ తర్వాత గ్రీన్ చిల్లీస్ కూడా అంతేనండి, 1 టీ స్పూన్ కట్ చేసినవి చాలు. కొంచెం ఒక 1/10 స్పూన్ పసుపు వేసేసాను, ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసేసాను. కారం కూడా అంతే, ఒక 1/2 టీ స్పూన్ వేసాను అంతే. సో ఇవన్నీ బాగా మిక్స్ చేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటి ముందే వేసుకోండి, సో దట్ మంచిగా కలుస్తుంది. నేను మర్చిపోయి తర్వాత వేసేసి బాగా కలిసిన తర్వాత ఇప్పుడు కోడిగుడ్లు కొట్టి మళ్ళీ బాగా బీట్ చేయండి. బీట్ చేస్తే ఏమవుతుందంటే మొత్తం ఉప్పు పసుపు కారం అన్నీ సెటిల్ అయినాయి, మంచిగా కలిసినాయని మీకు నమ్మకం వచ్చిన తర్వాత పెంక తీసుకొని మంచిగా హాట్ అయిన తర్వాత ఆయిల్ స్ప్రే చేసుకొని ఇదిగోండి ఉల్లిపాయలు చూసారా, అటు చివరి ఇటు చివరి తీసేయండి, మధ్యలో ఉల్లిపాయ తీసుకోండి. మనకి రౌండ్ పెద్దగా వస్తుంది అనమాట. వాటిని ఇట్లా పేర్చుకోండి. ఈ ఉల్లిపాయ కట్ చేసుకున్నప్పుడు ఎప్పుడు కూడా చాలా షార్ప్ నైఫ్ తోటి వెనకాల కింద ఎత్తుపల్లాలు లేకుండా చేస్తే ఇదిగోండి వేస్తుంటే కారిపోతుంది చూసారా ఒక్కొక్కటి, అలా కాకుండా ఉంటుంది. ఒకవేళ కారిపోయినా నష్టం లేదు. దీన్ని ఎలా అడ్జస్ట్ చేస్తానో చూపిస్తాను ఇప్పుడే మీకు. సో అన్నీ ఇట్లాగా హాఫ్ నింపండి చాలు, ఎందుకంటే ఆమ్లెట్ పొంగుద్ది కదా. దెన్ హాఫ్ నింపేసిన తర్వాత ఇప్పుడు ఇది చీజ్ అండి, మోజరిల్లా చీజ్ తీసుకున్నాను నేను ఇక్కడ. ఆ చీజ్ని కొంచెం ఇట్లాగా స్ప్రింకిల్ చేశాను అన్నిట్లో కూడా. ఆ తర్వాత కొత్తిమీరతో డెకరేట్ చేశాను. బయటకు వచ్చినవి అన్నీ కూడా కొంచెం ఇట్లా కట్ చేసుకొని లోపలేసేసాను. లోపలేసి ఒక్కసారి మళ్ళీ ఆయిల్ స్ప్రే చేసి తిరగలేసాను. ఉడికిందని కన్ఫర్మేషన్ వచ్చినాక ఇదిగోండి ప్లేట్లోకి తీసేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం టొమాటో కచప్ వేసి పిల్లలకి ఇచ్చేస్తే నెక్స్ట్ లెవెల్లో టేస్ట్ ఉందని చెప్పి మిమ్మల్ని శబాష్ అనుకుంటే తినకపోతే నన్ను అడగండి. అయిపోయిందండి. తింటుంటే అసలు ఈజీనే కదండి, చేసేయండి మరి. బాయ్.